దీపావళి టపాసులపై ఏడాది 5 నుంచి 7% రేట్లు పెరిగాయి. మారిన జీఎస్టీ ధరలు ఈ ఏడాది వర్తించకపోవడం వ్యాపారులను నిరుత్సాహపరుస్తోంది. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ కు ఆదరణ పెరగడంతో చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా మార్పులు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ధరల్లో పెద్ద తేడా లేదని మరికొందరు కొనుగోలుదారులు అంటున్నారు. విశాఖలో టపాసుల అమ్మకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖలో దీపావళి క్రాకర్స్ సేల్ ఊపందుకుంది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకమైన స్టాల్స్ ని ఏర్పాటు చేసి అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఉన్న స్టాల్స్ లో చూడొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ ఫ్యాన్సీ మెటీరియల్ కే ఓనర్లు కావచ్చు లేకపోతే కస్టమర్స్ కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కువ పిల్లలను అట్రాక్ట్ చేయడానికి అవసరమైన ప్రత్యేకమైన క్రాకర్స్ ను తీసుకొచ్చారు. అంటే శబ్ద కాలుష్యం తక్కువగా ఉండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి అవసరమైన మెటీరియల్ పైన ఎక్కువ ఆసక్తి చూపించారు. అందుకనే క్రాకర్స్ లో కూడా వైవిధ్యంగా ఉండే వాటిని ఎంచుకున్నారు. ఇక చైనా క్రాకర్స్ కి సంబంధించి కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కాలుష్యం ఉంది, వాయు కాలుష్యం పెరుగుతుందన్న అవేర్నెస్ కూడా పెరుగుతున్న క్రమంలో చైనా క్రాకర్స్ ను బాగా తగ్గించారు. స్థానికంగా తయారు చేసినవి ప్రధానంగా శివకాశి కానీ లేకపోతే మన దగ్గర ఉన్న వివిధ ఇండస్ట్రీస్ లో తయారు చేసిన వాటిని మాత్రమే తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ లో మనం చూస్తున్నాం. అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. డిఫరెంట్ ప్రధానంగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సీజన్లో దీపావళి అంటేనే దాదాపుగా పిల్లల పండుగ లాంటిది. ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడమే ప్రధానంగా ఈ బిజినెస్ ను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్ గా జీఎస్టీ అనేది ఇప్పుడు కీలకమైన అంశం. దాదాపుగా అన్నింటిపైన జీఎస్టీలు తగ్గాయి కాబట్టి ఈసారి క్రాకర్స్ మీద కూడా జీఎస్టీ తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ జీఎస్టీ తగ్గుదల ప్రకటించక ముందే ఇవన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి కనుక 28% జీఎస్టీలోనే వీటిని కొనసాగిస్తున్నారు. వచ్చే సంవత్సరానికి 18% జీఎస్టీకి వస్తుందని కూడా అంచనాలు ఉన్నాయి. ఇక క్రాకర్స్ రేటు ప్రతి సంవత్సరము 2 to 5% పెరుగుతుందని, ఈ సంవత్సరం కూడా అలాగే పెరిగిందని కూడా షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. మేడం, దాదాపుగా మీరు ఒక సంచితో అన్ని కలిపితే ఒక 10-15 ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. ఎంత కాస్ట్ అయింది? ఇదా 1800. అంటే ఎట్లా అనిపించింది కాస్ట్? లాస్ట్ టైం మీద కొంచెం పర్వాలేదు అనిపించింది. అంటే తగ్గిందంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఎప్పుడు, కానీ ఇప్పుడు అయితే అలా పెరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ మీద ఇయర్ నాకు కొంచెం ఓకే అని అనిపించింది ఇక్కడ. అంటే ఎందుకని లాస్ట్ ఇయర్కి ఇప్పటికైనా వ్యత్యాసం ఏంటది? లాస్ట్ ఇయర్ నేను ఒక 3000 అలా పర్చేస్ చేశాను. అప్పుడు కూడా సేమ్ నాకు ఇన్ని ఐటమ్స్ లానే అనిపించాయి. సో ఇప్పుడు 1800 ఇంచుమించు ఇంకా అంతే. ఎక్కువ ఫ్లక్చువేట్ అయితే అవ్వలేదు, మరీ ఎక్కువ పెరగలేదు. ప్రస్తుతం మన దగ్గర షాపు నిర్వాహకులు ఉన్నారు. మీరు పర్చేజ్ చేసినప్పుడు ఎంత వ్యత్యాసం పెరిగింది లాస్ట్ ఇయర్కి పర్చేస్? డిఫరెన్స్ ఏం లేదు, లాస్ట్ టైం లాగా ఉన్నాయి కాస్ట్. ఏం రేట్ చేంజెస్ ఏం లేవు అందులో. అంటే మీరు ఎక్కువ ఫ్యాన్సీ తీసుకున్నారు కదా, వాటిని ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? అంటే పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటారు, అలా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి ముందుగా తేవడం. చైనా క్రాకర్స్ తగ్గించారా? చైనా క్రాకర్స్ అనేవి ఇట్లా అన్ని లోకల్ వైజాగ్ అదే మన సిటీస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని క్రాకర్స్ వరకు చాలా భద్రతకు సంబంధించి అంటే సేఫ్టీ కూడా చాలా కీలకం. గడిచిన కొంతకాలంతో పోలిస్తే ఈసారి యాక్సిడెంట్లు కూడా నిరోధించడానికి ముందు నుంచి కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా పిల్లలను అట్రాక్ట్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ షాప్ ఓనర్లు ఇచ్చారు. వారి స్టాక్స్ లో కూడా అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే 2 రోజుల పాటు ఈ సేల్స్ కొనసాగబోతున్నాయి. దీపావళికి ఆశించిన దానికన్నా వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి సేల్స్ కూడా అనుకూలంగానే ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు.